K20 అండ్ K20 Pro మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకైతే చెప్పబోతున్నాను. సో వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు అదే విధంగా ఈ మొబైల్ని ఎలా కొనాలి అనేది కూడా లాస్ట్లో మీకైతే చెప్పబోతున్నాను. 10 ప్రోస్ అండ్ 3 కాన్స్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మనకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిస్ప్లే విషయానికి వస్తే 6.39 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMO LED డిస్ప్లే అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇన్ డిస్ప్లేలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి విషయం అనేసి చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్టయితే మనకు 19.5:9 రేషియో అయితే ఉందన్నమాట మనకు స్క్రీన్ రేషియో. అండ్ ఇందులో మనకి 2340 పిక్సెల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇన్ డిస్ప్లేలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది 7th జనరేషన్ సెన్సార్ అయితే యూజ్ చేశారనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఫాస్ట్ గానే అన్లాక్ అయితే అవుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ అంటే రేర్ కెమెరా ట్రిపుల్ కెమెరాస్ అయితే ఇచ్చారు వీళ్ళు, ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ ఫస్ట్ కెమెరా ప్రైమరీ. అండ్ ఇందులో మనకు సోనీ IMX 586 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఇక్కడ వచ్చేసి 2x ఆప్టికల్ జూమ్ కోసం ఈ కెమెరా అయితే. అండ్ లాస్ట్ కెమెరా 13 మెగాపిక్సెల్. సో ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. అండ్ మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకు కెమెరా నాచ్ కావచ్చు ఇవేమి ఉండవు. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు పాపప్ మెకానిజం అయితే యూజ్ చేశారనమాట. అండ్ 20 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడే మనకు పాపప్ అయ్యేటప్పుడు ఆ కెమెరా మనకు అక్కడ అట్రాక్టివ్ లుక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనకు LED నోటిఫికేషన్కి LEDs 2 సైడ్స్ ఇచ్చింటారు అనమాట. అది ఇంకా పర్ఫెక్ట్ సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ అక్కడే మన కెమెరాకే పైన మనకు LED నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరాతో మనమైతే 4K తో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకోవచ్చు, 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయినా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ కెమెరాలోనే మనం 1080pలో మనం వీడియో రికార్డ్ చేయాలంటే మనకు అక్కడ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్, అండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్, అండ్ 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు సూపర్ స్లో మోషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ప్రో చూసుకుంటే బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మనకు K20 అండ్ K20 Proలో బోత్ మొబైల్స్ లో మనకు ఈ 4000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా రెండు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకు ఇక్కడ అంటే K20లో వచ్చేసి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తే మనకు K20 Proలో వచ్చేసి 27 వాట్స్ మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అంటే 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్టయితే ప్రాసెసర్స్. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఈ ప్రాసెసర్స్. సో K20లో అండ్ K20 Proలో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకు ప్రాసెసర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈ రెండింటి మధ్యన K20 అండ్ K20 Pro మధ్యన సేమ్ బోత్ మనకు ఫీచర్స్ కావచ్చు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడే మనకు ప్రాసెసర్స్ నుంచే మారుతూ ఉంటాయి. K20లో అయితే స్నాప్డ్రాగన్ 730 అయితే ఇచ్చారు. అండ్ K20 Pro చూసుకున్నట్టయితే మనకు ద న్యూ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 అయితే ఇచ్చారు. ఇది ఆఫ్టర్ కోర్ అనమాట. అండ్ ఇక్కడ మనకు కోర్స్ చూసుకున్నట్టయితే 8 కోర్స్లో ఫస్ట్ కోర్ అండ్ సెకండ్ క్లస్టర్స్ లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ కోర్ వచ్చేసి మనకు 2.85 GHz అయితే రన్ అవుతుంది. క్లస్టర్ వచ్చేసి 3 కోర్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి 2.45 GHz తో రన్ అవుతూ ఉంటుంది. ఆ క్లాక్ స్పీడ్ అయితే చూసుకున్నట్టయితే 4 కోర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే 1.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంది. అంతేకాకుండా GPU వచ్చేసి Adreno 640 అయితే యూజ్ చేశారనమాట ఇందులో. సో మనకు పబ్జీ కావచ్చు అండ్ అదర్ ఎక్కువగా హై ఎఫిషియన్సీ గేమ్స్ కావచ్చు అన్ని మనం ఈజీగా అయితే స్మూత్ గా అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి Redmi K20 Proలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గేమ్ స్పేస్ వీళ్ళు కొత్తగా ఇచ్చారనమాట. 2.0 గేమ్ టర్బో అనేసి. సో ఇందులో మనం ఏమేమి చేయొచ్చు అంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు పైన ఇట్లా ట్యాప్ చేసామంటే మనకు ఒక గేమ్ స్పేస్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మనం రిఫ్రెష్ ఇవ్వచ్చు. అండ్ అంతేకాకుండా అదర్ థర్డ్ పార్టీ యాప్స్ మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే ఫేస్బుక్, వాట్సాప్ ఎక్సెట్రా. అండ్ 3.5mm జాక్ అయితే తీసేస్తూ ఉంటారు కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో. ఇందులో అయితే వీలైతే తీయలేదు. బట్ మనకు బాక్స్ లో అయితే ఈ హెడ్ ఫోన్స్ అయితే రావన్నమాట. బట్ మనకు మొబైల్కి అయితే 3.5mm జాక్ అయితే తీయలేదు. అండ్ Type-C కూడా మనకు ఇందులో అవైలబుల్ లో ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఫ్రంట్ సైడ్ మనకు స్క్రీన్ డిస్ప్లే చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు కొత్తగా NFC సపోర్ట్ కూడా తెచ్చారనమాట ఈ Redmi K20 అండ్ K20 Proలో. అండ్ అంతేకాకుండా డ్యువల్ GPS సిస్టమ్ కూడా ఈ మొబైల్స్ లో ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ టోటల్ ఆల్ ప్రోస్. అండ్ ఇంకా మనం కాన్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ ప్రోస్ లో మీకు ఏ ప్రో నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి కాన్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఇందులో అండ్ 25 రేంజ్ లో మనకు ఇంత స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ కి మనమైతే ఇందులో కాన్స్ అయితే ఎక్కువ అయితే లేవు. జస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే
మెమరీ కార్డ్ స్లాట్లో మనకు ఇక్కడ స్లాట్ అనేది లేదు. సో మీరు స్లాట్ తీసి చూసుకున్నట్టయితే మనకు 2 సిమ్స్ మటుకే వేయచ్చు అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే తీసేశారనమాట. సో ఇందులో ఫస్ట్ మనకు కాన్ వచ్చేసి ఇది, ఎందుకంటే ఎవరైనా యూజర్స్ మనం చూసుకునేది ఎక్స్పాండ్ చేసుకోవడం మెమరీ. సో ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మెమరీ SD కార్డ్ యూస్ చేయలేరు. మీరైతే డైరెక్ట్గా మీరు 8 GB ర్యామ్ కావచ్చు, 256 GB వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. Y1 L1 సపోర్ట్ అయితే ఇందులో లేదు. అండ్ ఎవరైతే ఎక్కువ 4K హై రిజల్యూషన్స్లో ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటివి చూస్తూ ఉంటారు వాళ్ళకైతే ఇది యూస్ అవ్వదు. అండ్ లాస్ట్ కాన్ చూసుకున్నట్టయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు మనకు ఒక కేస్ అనేది, అది వచ్చేసి బ్లాక్ కలర్లో ప్లాస్టిక్లో ఉంది, అది ట్రాన్స్పరెంట్ అయితే కాదు. సో ఎందుకు ఇది చెప్తున్నాను కాన్లో అంటే, మనం మొబైల్ ఎందుకు కొంటాం, ఈ మొబైల్ లుక్ బాగుంటుంది మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్, ఎందుకంటే మనకు డ్రాగన్ మనం ఇట్లా మన మొబైల్ నెట్ జస్ట్ ఇట్లా షేర్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది ఈ డ్రాగన్ కి ఫైర్ ఎట్ వదులుతూ ఉంటుందో, బ్లూ కావచ్చు అండ్ రెడ్ కలర్ లో మనకు ఫ్లో అవుతూ ఉన్నట్టు ఫైర్ ఎఫెక్ట్ బాగుంటుంది. కాబట్టి ఈ మొబైల్ అయితే చాలా మంది కొంటూ ఉంటారు. సో ఇందులో మీరు ఖచ్చితంగా మీరు కేస్ వేసుకొని మీకు అదే లుక్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా బయట అదర్స్ థర్డ్ పార్టీ నుంచి అయితే తెప్పించుకోవాల్సి వస్తుంది మీరు కేస్, ఎందుకంటే మొబైల్ బాక్స్ లో ఇచ్చే కేస్ అయితే ట్రాన్స్పరెంట్ కాదు. మరి ఇదే ప్రోస్ అండ్ కాన్స్. సో ఇక్కడ మీ కాన్స్ ఏమీ లేదు, ఏంటంటే కాన్ ఒకటే మీకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మెమరీ కార్డ్ స్లాట్ అనేది లేదు. మీరు మెమరీ కార్డ్ యూస్ చేయలేరు ఈ మొబైల్లో. మీరే ఒకవేళ యూస్ చేయాలంటే డైరెక్ట్గా హై ఎండ్ మొబైల్ అయితే కొనాలి, ఇందులో హై వేరియంట్ మొబైల్ కొనచ్చు. అండ్ ఇంకా ప్రైజెస్ చూసుకున్నట్టయితే మనకు అవైలబుల్లో ఏవేవి వేరియంట్స్ K20 Pro ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో K20 చూసుకున్నట్టయితే మనకు 6 GB ర్యామ్తోనే వస్తుంది, కాకపోతే ఇక్కడ 2 స్టోరేజ్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఏంటి అంటే 6 GB 64 అండ్ 6 GB 128 GB ఇంటర్నల్ మెమరీ అనమాట. సో ఇది వచ్చేసి మనకు K20 అండ్ K20 Proలో చూసుకున్నట్టయితే మనకు 6 GB ర్యామ్ అండ్ 8 GB ర్యామ్లో మనకు అవైలబుల్లో వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ 64 GB 128 GB 256 GB వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్స్ని ఎలా మనం కొనాలి, ఇది ఫ్లాగ్షిప్ కదా, మనకు ఆన్లైన్లో కదా కొనాలి, ఎలా కొనాలి అనేది ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అది మీకు ఆ వీడియో అనేది చేస్తాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో కావాలన్నా ఇస్తాను, ఐ కార్డ్స్లో వదులుతాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ థింగ్ ఫ్రెండ్స్, దీని ప్రైజెస్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే అండ్ K20 ప్రైజెస్ చూసుకున్నట్టయితే 6 GB 64 GB వేరియంట్ వచ్చేసి మనకు 20,200 అయితే పడుతుంది. అండ్ 6 GB 128 GB వచ్చేసి 21,200 అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 8 GB 256 GB ఇది వచ్చేసి K20లో హై ఎండ్ అనమాట, హై వేరియంట్. ఈ మొబైల్ వచ్చేసి మనకు 26,200 అయితే పడుతుంది. Redmi K20 Proలో 6 GB 64 GB ఈ వేరియంట్ వచ్చేసి మనకు 25,200 అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ 6 GB 128 GB ఈ రేంజ్ వచ్చేసి 26,200 అయితే పడుతుంది. 8 GB 128 GB ఈ వేరియంట్ వచ్చేసి మనకు 28,200 అయితే పడుతుంది. అండ్ లాస్ట్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 8 GB 256 GB ఇది వచ్చేసి మనకు 30,200 అయితే పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ ఓవరాల్ గా ఈ ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి ఈ Redmi K20 అండ్ Redmi K20 Pro మొబైల్ అయితే పక్క బాగుంది. మీకు జస్ట్ కాన్స్ అయితే ఏం పట్టించుకోకండి, ఎందుకంటే ఇందులో కాన్స్ కన్నా ప్రోస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాన్స్ మనకి ఈ బడ్జెట్ లో మనకు ఈ స్నాప్డ్రాగన్ కొత్తగా తెచ్చిన ప్రాసెస్ 855 పెట్టి వీళ్ళు వదులుతున్నారు కాబట్టి ఇందులో కాన్స్ కన్నా ప్రోన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. అండ్ కాన్స్ ఏం లేదు, మీకు మెమరీ కార్డ్ స్లాట్ అండ్ Y1 L1 సపోర్ట్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియోలో మీకు ఈ మొబైల్ అనేది కొనొచ్చా కొనకూడదు అనేది మీకే వదిలేస్తున్నాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మొబైల్ వర్తబుల్ కాదా. అండ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అండ్ మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. సో అందరికీ బాయ్.